వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు సిఐడి విచారణకు సజ్జల అవినాష్ హాజరు. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణ. సిఐడి కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు. తోడుగా వచ్చిన మాజీ మంత్రులు అంబటి, విడుదల రజని. సరిహద్దుల్లో పాక్ కాల్పులు, తెలుగు జవాన్ వీరమరణం. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ మృతి. వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు. మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. అది మాకు సంబంధం లేని విషయం అన్న జేడీ వాన్స్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ విషయంలో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని స్పష్టీకరణ. ఇరు దేశాలు అగ్రరాజ్యం నియంత్రణలో లేవన్న జేడీ వాన్స్. త్రివిధ దళాధిపతులు సిడిఎస్ తో రాజ్నాథ్ సింగ్ భేటీ. ఉదయం ఢిల్లీలో త్రివిధ దళాధిపతులు సిడిఎస్ తో రక్షణ మంత్రి సమావేశం. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులను తిప్పికొట్టిన భారత బలగాలు. భారత సైన్యం దాయాది దాడులు తిప్పికొట్టిన కొన్ని గంటల్లోనే ఈ భేటీ. నమ్ముకున్న పాకిస్తాన్ ముంచేసిన చైనా. పేలకుండా తుస్సుమన్న చైనా మిసైల్. పాక్ ప్రయోగించిన చైనా క్షిపణులు విఫలం. ఐపీఎల్ ఒక వారం పాటు నిలిపివేస్తున్నామన్న బీసీసీ అధికారిక ప్రకటన. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. ఐపీఎల్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ. దేశ భద్రత కంటే ఏది ముఖ్యం కాదన్న భారత క్రికెట్ బోర్డు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ వాడిన టర్కీకి చెందిన సోంగర్ యుఏవీ డ్రోన్లను భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టినట్లు కల్నల్ షోఫియా ఖురేషి తెలిపారు. పంజాబ్లోని బఠిండా సైనిక స్థావరంపై దాడి చేయడానికి పాక్ డ్రోన్ ప్రయత్నించగా అది విఫలమైంది. భారత దళాలు కైనెటిక్, నాన్ కైనెటిక్ పద్ధతులను ఉపయోగించి ఈ డ్రోన్ నిఘాదారులను అడ్డుకున్నాయి. ఇవి నిఘా సేకరణ కోసం పంపిన యుఏవీఎస్ అని గుర్తించిన భారత బలగాలు వాటిని తక్షణమే నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है. प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए. इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा. पाकिस्तान ने जम्मू कश्मीर के तंगधार, उरी, पुंछ, मेंढर, राजौरी, अखनूर और उधमपुर में भारी कैलिबर आर्टिलरी गन और सशस्त्र ड्रोन्स का उपयोग करके नियंत्रण रेखा के पार गोलीबारी भी की, जिसके परिणाम स्वरूप भारतीय सेना के कुछ जवान हताहत हुए और घायल हुए. भारतीय जवाबी कार्रवाई में पाकिस्तानी सेना को भी बड़ा नुकसान पहुंचाया गया. इसके अलावा पाकिस्तान का गैर जिम्मेदाराना व्यवहार फिर से सामने आया. 7 मई 2025 को रात 8:30 बजे एक असफल अकारण ड्रोन और मिसाइल हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया. पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी. यह भारत और पाकिस्तान के बीच अंतर्राष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतर्राष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है. यहाँ स्क्रीन शॉट में पंजाब सेक्टर में हाई एयर डिफेंस अलर्ट स्थिति के दौरान एप्लीकेशन फ्लाइट रडार 24 का डेटा दिखाया गया है. जैसा कि आप देख रहे हैं, यहाँ पर भारतीय पक्ष का हवाई क्षेत्र घोषित बंद के कारण नागरिक हवाई यातायात से पूरी तरह से रहित है. कराची और लाहौर
लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइंस उड़ान भर रही है। हाई अलर्ट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस 320, जैसा कि आप यहाँ देख रहे हैं, जो कि शाम को 5:50 दमम से शुरू। వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన విచారణకు మరో నేత దేవినేని అవినాష్ తో కలిసి హాజరయ్యారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటనకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రావడమేందిలే రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూసాం. ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం, నువ్వు సంతకం పెడతావో లేదో వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం, మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం, రిమాండ్కి పంపించడం, ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం. దానికేమో ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో వాళ్ళు అక్కడ ఉండడం అవసరంలా, లేదా రాయించిన వాడు ఎవడో వాడికి పరిచయం కూడా అవసరంలా. కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా కోపం ఉంటే చాలు, అది వ్యక్తిగతమైన కావచ్చు, ఇంకో రకమైనదా కావచ్చు, పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడి వేల మంది అవుతున్నారు. కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్ మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు ఎవరు, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి 307 పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు. నిన్నటికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది, కల్తేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ తెల్లవారుదామున 3 గంటలకు వెళ్లి ఆమె దుస్తులు మార్చుకుని వస్తాను నైటీలో ఉన్నానంటే కూడా వినకుండా బలవంతంగా 20-30 మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్లి మహిళని కూడా చూడకుండా తీసుకెళ్లేసి వేశారు. ఇప్పుడు ఐ థింక్ కోర్టులో పెట్టబోతున్నాం. చట్టం క్లియర్ గా చెప్తోంది, చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ కూడా కాదు, స్పెసిఫిక్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం, వ్యవస్థీకృతమైన టెర్రర్, రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం. ఇంత పథకం ప్రకారం ఎప్పుడో 70s లో లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో వినేవాళ్ళం, నియంతల పాలనలో, అంతకుముందు ఎక్కడ జర్మనీలో అక్కడ చదువుకునే వాళ్ళం. ఇప్పుడు మోడర్న్ ఆధునికంగా తయారైన మన రాజ్యాంగం దీంట్లో కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, ఇంతవరకు వెళ్లొచ్చు, ఎంతవరకు వెళ్లొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చూపిస్తున్నారు. ఈ కేసు రాత్రిది చెప్తాడు, అర్ధరాత్రి ఎందుకు పోవాలి, వద్దన పోవచ్చు. నిజంగా నువ్వు కేసు ఉంది అనుకున్నా కూడా అది కూడా జరిగింది, పిల్లలకు సంబంధించింది ఏదో జరిగింది. వీళ్ళు పెట్టిన కేసు తీసుకోలేదు, ఎస్సీ కేసు పెట్టి అటువైపు నుంచి పెట్టిన వాళ్ళ కేసు మాత్రమే తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. న్యాయాలు పక్కన పెడితే ఒక మహిళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా చేయలేదంటే వీళ్ళు ఎక్కడికి దిగజారిపోతున్నారు. కేవలం ఒక రౌడీలు ఎట్లా బిహేవ్ చేస్తారో, మేము ఇదిగో దౌర్జన్యం చేస్తామనే విషయం తెలిసి భయపడాలి మీరందరూ అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను సహించలేని దాయాది పాకిస్తాన్ వక్రబుద్ధితో భారత సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. మృతి చెందిన జవాన్ ను మురళి నాయక గుర్తించారు. వీర జవాన్ది ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని కల్లితండ. గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరపగా మన సైన్యం కూడా దీటుగానే బదిలిచ్చింది. ఈ ఎదురు కాల్పుల్లో మురళి నాయక్ చనిపోయినట్లు సమాచారం. శనివారం స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది తమకు సంబంధం లేని విషయమని అన్నారు. అందులో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. దాయాది దేశాల మధ్య వివాదం తమకు సంబంధించినది కాదని, ఇరు దేశాలు అగ్రరాజ్యం నియంత్రణలో లేవని వాన్స్ పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు శుక్రవారం ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య నెలకొన్న వివాదం సాధ్యమైనంత త్వరగా సమసిపోవాలని అమెరికా కోరుకుంటోందన్నారు. అయితే ఈ దేశాలను తాము నియంత్రించలేవని, ప్రాథమికంగా భారత్ కు పాక్ తో విభేదాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో యుఎస్ చేయగలిగేది ఏమిటంటే ఈ ఘర్షణను కొంచెం తగ్గించమని ఇరు దేశాలను కోరడం మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు సిడిఎస్ తో సమావేశమయ్యారు. సరిహద్దు రాష్ట్రాల్లో దాయాది
పాక్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టిన నేపథ్యంలో న్యూఢిల్లీ ఈ ఉదయం కీలక భేటీ మొదలైంది. రాజస్థాన్, గుజరాత్ పై పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం జరగడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధు నిర్వహించింది. ఈ ఆపరేషన్ ద్వారా పీఓకే పాకిస్తాన్లలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. 9 ప్రాంతాల్లో భారత బలగాలు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు గురువారం అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్ సైన్యం చైనా నుంచి సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమైనట్టు తెలుస్తోంది. భారత దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు నిష్ఫలమవడమే కాకుండా కొన్ని పేలకుండానే కింద పడిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. ఈ పరిణామాలతో చైనా ఆయుధాల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్లోని హోషియాపూర్లో పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ క్షిపణి పేలకుండా పడి ఉండటాన్ని భారత బలగాలు గుర్తించాయి. మరోవైపు లాహోర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దూసుకున్న ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. దేశ రక్షణ కోసం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రాణాలు అర్పించిన వీర జవాన్ పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్తో కలిసి ఫోన్లో మాట్లాడారు. పుత్రశోకంలో బాధపడుతున్న వారిని ఆయన ఓదార్చారు. అతి చిన్న వయసులోనే కేవలం 25 ఏళ్లకే దేశం కోసం మురళీ నాయక్ తన ప్రాణాలను త్యాగం చేశాడని పేర్కొన్నారు. అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి. ఆ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు. గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ వీర మరణం, దేశం కోసం చనిపోయారు. బాధేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను. తల్లి వచ్చి జ్యోతిబాయ్, తండ్రి వచ్చి రామ్ నాయక్. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం, ప్రభుత్వం, సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు. ఎనలేని సేవలు అందించాడు. ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు. అందరూ కూడా ప్రగతిలో పోటీ పడవలసిన అవసరం ఉంది. దేశాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందజేయాల్సిన విషయం ఉండాలి. కానీ ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది. అయితే ఇలాంటి జరిగినప్పుడు మనం అందరం కూడా అండగా ఉండాలి. దేశభక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి. అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదే సమయంలో ఎవరైతే చనిపోయారో, వీర మరణం పొందారో వారి కోసం 2 నిమిషాలు మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ప్రస్తుతం జరుగుతున్న టాటా IPL 2025ను తక్షణమే వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. ఇటీవలి ఉగ్రదాడి, పాకిస్తాన్ సాయుధ బలగాల దుండగులకు చర్యలు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు BCCI ఒక ప్రకటన విడుదల చేసింది. IPL పాలక మండలి అన్ని కీలక భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు BCCI గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చాలా ఫ్రాంచైజీస్ తమ ఆటగాళ్ల ఆందోళనలు, మనోభావాలను తెలియజేశాయని, అలాగే ప్రసాదదారులు
ప్రసారదారులు, స్పానర్లు, అభిమానుల అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకున్నామని వివరించారు. పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసిన తర్వాత సంబంధిత అధికారులు, భాగస్వాములతో చర్చించి టోర్నమెంట్ కొత్త షెడ్యూల్, వేదికల వివరాలను త్వరగా ప్రకటిస్తామని వెల్లడించారు. निर्णय लिया है कि आईपीएल को अभी फिलहाल 1 सप्ताह के लिए स्थगित किया गया है। उसके बाद जो स्थिति है उसका जायजा लेके सरकार से विचार विमर्श करके जो हमारे स्टेक होल्डर्स हैं, फ्रेंचाइजी और ब्रॉडकास्टर, इन सबसे बात करके नए शेड्यूल की घोषणा की जाएगी। मौजूदा परिस्थिति में हमने ये तय किया है कि अभी जो स्थिति है उसको देखते हुए इसको जो है निलंबित कर दिया जाए। उसी दृष्टि से इसको निलंबित किया गया है। और जहाँ तक सुरक्षा की बात है तो हमें भारतीय सेना पे गर्व है और बीसीसीआई पूरी तरह से दृढ़ता के साथ सरकार और सेना के साथ खड़ी हुई है और हमारा पूर्ण समर्थन है उनको। और जिस तरह से हमारी सेनाओं ने जो वीरता का परिचय दिया है, जिस तरह से हमारी सेनाओं ने मुकाबला करके परास्त लोगों को किया है, तो हम पूरी तरह से उसका समर्थन करते हैं और उसके साथ हैं। जहाँ तक नई डेट्स उन सबका सवाल है तो हम कंसल्ट करेंगे सबसे और नई डेट्स की घोषणा उस दृष्टि से करेंगे। हम धन्यवाद करना चाहते हैं हमारे ब्रॉडकास्टर का, जियो टीवी का, और दूसरा जो है ये टाटा आईपीएल, जो टाटा स्पॉन्सर है, और बाकी से हमारे जो फैंस हैं सबका, कि उन्होंने जो है ऐसे मौके पे इस मामले में अपना हमारा साथ दिया, क्योंकि फ्रेंचाइजी वगैरह ने भी तमाम चिंताएं प्रकट की थी खिलाड़ियों को लेके, तो इन सबको ध्यान में रख के निर्णय लिया गया है। सर रीशेड्यूलिंग होगा, रीवर्क होगा, वेन्यू क्या इंडिया ही रहने वाला है कि एक अलग जोन, या ऐसी पॉसिबिलिटीज भी है कि बीसीसीआई एक्सप्लोर करेगा आईपीएल को देश से बाहर ले जाने के लिए? नहीं, देखिए अभी ऐसा कुछ था नहीं। नया शेड्यूल जो बीसीसीआई के सेक्रेटरी मिस्टर सैकिया ने प्रेस नोट जारी किया है उसमें स्पष्ट है कि जो नया शेड्यूल बनाया जाएगा उसमें सारा विचार विमर्श करके ही जो है नया शेड्यूल बनाया जाएगा। जो स्टेक होल्डर्स हैं उन सबसे बात करके उस दृष्टि से जो है नए शेड्यूल की घोषणा की जाएगी और निश्चित रूप से नया शेड्यूल आएगा, लेकिन उस समय परिस्थितियों आकलन करके हम निर्णय लेंगे। सर अगर क्योंकि आपको नया शेड्यूल बनाना पड़ेगा तो विंडो हम कहाँ देख रहे हैं, क्योंकि हमारे इंडिया के लगातार बैक टू बैक मैचेस है, इंडिया को इंग्लैंड जाना है। नहीं, विंडो तो हमने कर लेंगे, विंडो की कोई समस्या नहीं है, क्योंकि जितने और बोर्ड हैं वो पूरी तरह से सहयोग करते हैं हमारे साथ। तो ये विशेष परिस्थितियों में लिया गया निर्णय है, इसलिए विंडो वगैरह की समस्या नहीं आएगी। 1 हफ्ता सर ये सस्पेंशन है, ऐसे में जो ओवरसीज प्लेयर्स हैं क्या वो फ्लाई बैक करेंगे या फिर ये उनके ऊपर है, ओवरसीज प्लेयर्स के उनका अपना निजी फैसला कि क्या करते हैं, फ्रेंचाइजी का अपना फैसला कि ओवरसीज प्लेयर्स के साथ क्या करते हैं, उनका ट्रैवल की जो आइटनरी है वो क्या बनाते हैं। सर आगामी अगस्त में भी बांग्लादेश में इंडियन क्रिकेट टीम को जाना है, एशिया कप है, उसको लेकर भी कुछ नहीं भाई, आगे की कोई प्रोग्राम की घोषणा नहीं है और वो जब होगी तो हिसाब से आपको अवगत करा दिया जाएगा। सर प्लेयर्स रुकेंगे या प्लेयर्स को जाने का बोल नहीं, ये फ्रेंचाइजी पर निर्भर करता है और प्लेयर्स इंडिविजुअली क्या डिसाइड करते हैं, ये फ्रेंचाइजी और प्लेयर्स के बीच की बात है। చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోందని ఆ పార్టీ నేత రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో స్కీమ్లు లేవని, ఉన్నవన్నీ స్కామ్లేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1.70 లక్షల కోట్ల అప్పు చేసిందని, అయితే ఆ నిధులతో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని మండిపడ్డారు. కేవలం కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా దాడులు నిర్వహించడం పూర్తిగా అప్రజాస్వామికమని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ అక్రమాలను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియా ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను హింస చేసే కార్యక్రమం, సోషల్ మీడియా వాళ్ళను హింసించే కార్యక్రమం, లేని కేసులన్నీ కూడా పెట్టి ఇబ్బంది చేసే కార్యక్రమం,
ఇవన్నీ గత 10 నెలలుగా ఇదే కార్యక్రమంలో ఉంది. మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం ఒక్కటి కొన్ని 600 చిల్లర హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 163 చెప్పడం జరిగింది. దాంట్లో మరీ ముఖ్యంగా సూపర్ 6 చెప్పడం జరిగింది. సూపర్ 6 600 పక్కకు పోయినాయి, 160 పక్కకు పోయింది. ఇప్పుడు సూపర్ 6 అనేది కూడా అమలు చేసిన పరిస్థితి ఏమీ లేదు. సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయకపోగా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేయకపోగా, ఎక్కడ చూసినా అప్పులు చేసేసి 1,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి లంచాలు కమిషన్ల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వం నిజంగా కూడా చాలా దారుణం. ప్రజలు ఎవరు కూడా ఇట్లా ఊహించలే. సో ఆ రకంగా చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దీనికి పరాకాష్ఠగా సాక్షి పత్రిక పైన సంపాదకుని ఇంటిపైన పడి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతులను చేసే కార్యక్రమం చేసిన పరిస్థితి. ఓ సర్చ్ వారెంట్ లేదు, ఏమీ లేదు. ఏమంటే సాక్షి పత్రిక అనేది ప్రజలకు ఏదైతే ఈ సూపర్ 6 అమలు చేయలేదో ఇది మతికి చేస్తూ ప్రజలకు మేలు చేసే విధంగా, ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా రాస్తున్న పత్రిక తప్ప వేరే ఏం లేదు. సో తనకు అనుకూలంగా లేదని చెప్పేసేసి, అంటే పచ్చపత్రిక మాదిరి బాకా ఊదలేదని సంపాదకుని ఇంటిపైన సర్చ్ వారెంట్ లేకుండా ఇంటిపైన దారుణంగా దండయాత్ర చేసే కార్యక్రమం. సో అదే కాకోకుండా సాక్షి విలేకరులను ఇబ్బంది చేసే కార్యక్రమం, సోషల్ మీడియా వాళ్ళను ఇబ్బంది చేసే కార్యక్రమం, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టే కార్యక్రమం, క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ కేసులు, దొంగ కేసులన్నీ పెట్టి ఒకటి కాదు ఒక్కొక్కరిపైన 10 కేసులు, 15 కేసులు 15 ఊర్లలో. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పౌరుల మరణాలపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు శ్రీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఇరు దేశాలు తక్షణమే సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల్లో అమాయక పౌరులు, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని మెహబూబా ముఫ్తీ అన్నారు. సరిహద్దుల్లో జరుగుతున్న మరణాలు విచారకరం. ప్రాణాలు కోల్పోతున్న అమాయక చిన్నారుల తప్పేంటి? తక్షణమే సంయమనం పాటించడం, ఉద్రిక్తతలను తగ్గించడం చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని విజ్ఞతతో అదుపులోకి తీసుకురావడం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. अयान अरूबा जो ट्विंस हैं खेल रहे थे, तो उसके बाद उनकी खून से लथपथ लाश है. इसी तरह इर्तिजा अब्बास 7 साल का बच्चा जो उस पार के वहाँ कश्मीर का है. तो मुझे समझ नहीं आता है कि इसमें ये जो हालात हैं इसमें बच्चों का क्या कसूर है, औरतों का क्या कसूर है जो इस वक्त इस क्रॉस फायर में फंस रहे हैं, मुश्किलात में हैं. तो पुलवामा हो या पहलगाम हो, ये दोनों ऐसे हादसे हैं जिन्होंने हमें याद दिलाता है कि इसने 2 मुल्कों को तबाही के दहाने पे लाया, यानी कि इस पूरे रीजन को कैटास्ट्रॉफी के दहाने पे लाया. और अगर खुदा ना खास्ता ये आगे चलता है तो पूरी दुनिया में बर्बादी होने का खतरा है. तो करगिल हो, पठानकोट हो, पुलवामा हो या पहलगाम हो, तो हमने देखा है कि मिलिट्री एक्शन जब भी होता है वो सिम्टम का इलाज करता है, वो बीमारी की जड़ तक नहीं पहुंच पाता है. तो इसलिए उससे कोई हमें ना तो हल मिल जाता है और ना ही कोई उससे अमन जो हमेशा कायम रहे वो मिल जाता है. तो ऐसे में मैं समझती हूँ कि जो हमारा मुल्क है वो पूरी दुनिया में एक बहुत बड़ी फोर्स बन के उभर रहा है इससे. और इसी तरह पाकिस्तान के अंदरूनी हालात भी अच्छे नहीं है, वो हम सब जानते हैं. तो ऐसे में दोनों मुल्कों का
कोशिश ये होनी चाहिए कि हम आपस में जो है पॉलिटिकल इंटरवेंशन होना चाहिए। मिलिट्री इंटरवेंशन से कुछ हासिल नहीं होगा। हम देख रहे हैं पुलवामा के बाद भी एक इसी तरह से बालाकोट हो गया, तो उसके बाद क्या हुआ? आज पहलगाम हुआ, तो इसके बाद ये जो हो गया आर पार जो इस वक्त हो रहा है। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసు సిఐడి విచారణకు సజ్జల అవినాష్ హాజరు. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణ. సిఐడి కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు. తోడుగా వచ్చిన మాజీ మంత్రులు అంబటి, విడుదల రజని. సరిహద్దుల్లో పాక్ కాల్పులు. తెలుగు జవాన్ వీరమరణం. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ మృతి. వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు. మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. అది మాకు సంబంధం లేని విషయం అన్న జేడీ వాన్స్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ విషయంలో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని స్పష్టీకరణ. ఇరు దేశాలు అగ్రరాజ్యం నియంత్రణలో లేవన్న జేడీ వాన్స్. త్రివిధ దళాధిపతులు సీడీఎస్ తో రాజ్నాథ్ సింగ్ భేటీ. ఉదయం ఢిల్లీలో త్రివిధ దళాధిపతులు సీడీఎస్ తో రక్షణ మంత్రి సమావేశం. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులను తిప్పికొట్టిన భారత బలగాలు. భారత సైన్యం దాయాది దాడులు తిప్పికొట్టిన కొన్ని గంటల్లోనే ఈ భేటీ. నమ్ముకున్న పాకిస్తాన్ ముంచేసిన చైనా. పేలకుండా తుస్సుమన్న చైనా మిసైల్. పాక్ ప్రయోగించిన చైనా క్షిపణులు విఫలం. ఐపీఎల్ ఒక వారం పాటు నిలిపివేస్తున్నామన్న బీసీసీ అధికారిక ప్రకటన. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. ఐపీఎల్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ. దేశ భద్రత కంటే ఏది ముఖ్యం కాదన్న భారత క్రికెట్ బోర్డు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.